హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చాక వ్యూస్ రాకపోతే ఏం చేయాలి అనేది టాపిక్ అండి. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? మీరు చాలా కష్టపడి 5K 10K 20K 50K లేదా 1 lakh సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నారు. కానీ వీడియో అప్లోడ్ చేశాక ఆ సబ్స్క్రైబర్స్ కి తగ్గట్టు వ్యూస్ రాకపోతే మన లోపల ఏదో తెలియని బాధ ఉంటుంది కదా. నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, బట్ వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేసి ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డౌట్ ఇది. సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ క్రియేటర్స్ కి కూడా యూజ్ అయ్యే రియల్ టిప్స్ అన్నమాట ఇవి, ఓకేనా? సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఫస్ట్ థింగ్, సబ్స్క్రైబర్స్ అంటే పర్మనెంట్ వ్యూవర్స్ కాదు. వాళ్ళు మన ఛానల్లో ఏదో ఒక పర్టికులర్ వీడియోని చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అలా అని మనం చేసే ప్రతి కంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని గ్యారంటీ కూడా లేదు. సో మీ ఛానల్లో కంటెంట్ స్టైల్ కానీ టాపిక్ కానీ చేంజ్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు. సో దీని ద్వారా మీకు యూస్ అయితే తగ్గిపోతాయి. నంబర్ 2 ఏంటంటే యూట్యూబ్ ఆల్గోరిథం సీక్రెట్. యూట్యూబ్ కి ఒక సీక్రెట్ రూల్ అనేది ఉంది. క్లిక్ చేయగలిగిన థంబ్నెయిల్ ప్లస్ వాచ్ చేయగలిగిన కంటెంట్ ఈ రెండు ఉంటేనే సబ్స్క్రైబర్స్ కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ అంతేకాదు, సబ్స్క్రైబర్స్ కి మన వీడియోని రికమెండ్ చేయాలంటే అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనేది ఉండాలి. అండ్ టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన వీడియోని ఒక 10 మెంబర్స్ కి రికమెండ్ చేస్తే ఆ 10 మెంబర్స్ లో మినిమం 7 మెంబర్స్ అయినా మన వీడియోని చూడగలిగేలా ఉంటే అప్పుడు మన వీడియో అనేది వైరల్ అవుతుంది. వ్యూస్ కూడా మంచిగా వస్తాయి. అదే వీడియోని ఒక 3 మెంబర్స్ లేదా 2 మెంబర్స్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేయదు. సో సబ్స్క్రైబర్స్ ఉండడం కాదు, కంటెంట్ క్లిక్ వర్తి అండ్ వాచ్ వర్తి ఉండాలి. నంబర్ 3 ఏంటంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఇంతవరకు మీ ఛానల్లో చేసిన వీడియోస్ ని అనలైజ్ చేయండి. CTR అంటే క్లిక్ త్రూ రేట్ ఎంత అండ్ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ ఎంత, కామెంట్స్ లో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ డేటా అన్నింటినీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. ఇష్యూ థంబ్నెయిల్ లో ఉందా, టైటిల్ లో ఉందా లేదా కంటెంట్ లో ఉందా అనేది తెలుసుకోండి. దానిని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి. సో వీడియో అప్లోడ్ చేసిన 3-4 days కి ఒకసారి మీరు ఖచ్చితంగా అనలిటిక్స్ ని చెక్ చేసుకోవాలి. నంబర్ 4 ఏంటంటే వాచ్ టు డూ నౌ. ఓల్డ్ ఆడియన్స్ ని రీఎంగేజ్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్ లో గోల్స్ పోస్టులు పెట్టండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఏంటి అనేది అడిగి తెలుసుకోండి. అండ్ వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉండండి. నంబర్ 5 ఏంటంటే ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ మీద మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. నంబర్ 6 ఏంటంటే థంబ్నెయిల్ లో బోల్డ్ ఫాంట్స్ యూజ్ చేయండి. అలాగే క్లియర్ ఫేస్ అనేది ఉండాలి అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయండి. నంబర్ 7 ఏంటంటే షార్ట్స్ ని ట్రై చేయండి. ఈజీ విజిబిలిటీకి బెస్ట్ ఆప్షన్ ఇది, ఓకేనా? నంబర్ 8 ఏంటంటే కన్సిస్టెన్సీగా వీడియో అనేది అప్లోడ్ చేయండి. డైలీ ఒక వీడియో కాకపోయినా వీక్లీ ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేసేలాగా చూసుకోండి. 1 or 2 weeks మాత్రం అస్సలు గ్యాప్ అనేది ఇవ్వద్దు. సబ్స్క్రైబర్స్ అంటే కాన్ఫిడెన్స్, కానీ వ్యూస్ అంటేనే ఛాలెంజ్. ఇప్పుడు మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసి కంటెంట్ ని అప్డేట్ చేస్తే వ్యూస్ అనేది ఆటోమేటిక్ గా వస్తాయి. సో నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థమైనవని అనుకుంటున్నాను. సో ప్రాపర్ గా అనలైజ్ చేసి నెక్స్ట్ టైం నుంచి కంటెంట్ ని క్రియేట్ చేయండి. ఐ హోప్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమైనవని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్స్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.